నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. విశాఖలో ఎమ్మెల్సీ ఎన్నిక ఖాళీ కావడంతో అక్కడ పోటీ జరగబోతున్న విషయం మనందరికీ తెలిసిందే. ఇందులో భాగంగా వైసీపీ నుంచి బొత్స సత్యనారాయణ అయితే ఎమ్మెల్సీ అభ్యర్థిగా నిన్న జగన్మోహన్ రెడ్డి అయితే ప్రకటించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే మరి విశాఖ వైసీపీలో ముసలు మొదలైనట్టు తెలుస్తోంది. ఇక్కడ ఎప్పుడైతే బొత్స సత్యనారాయణ ప్రకటించారో ఇక్కడ నాన్ లోకల్ అనే ఇష్యూ తెర మీదకి వచ్చింది. ఎందుకంటే వైసీపీ నుంచి గతంలో ఎమ్మెల్యేగా చాలా మంది టికెట్ ఆశించినా కూడా మరి ఎవరికి టికెట్ లభించలేదు. అలాగే ఎమ్మెల్సీగా అయినా మాకు అవకాశం వస్తుంది అనుకున్న టైంలో వాళ్ళకి ఇప్పుడు చొక్కెదురు కావడంతో బొత్స ఆరోపణలో ఇక్కడ వారైతే నడుస్తున్నట్టు కనిపిస్తోంది. నాన్ లోకల్ అభ్యర్థి అయినటువంటి బొత్స సత్యనారాయణ తీసుకొచ్చి ఇక్కడ ఎమ్మెల్సీ అభ్యర్థిగా నిలబెట్టడం ఏంటి అని మరి చర్చించుకుంటున్నారట. మరి ఈ నేపథ్యంలో వాళ్ళందరూ కూడా మరి బొత్సకి సహకరిస్తారా, అసలే వైసీపీ ఓటమి పాలైన నేపథ్యంలో అసలు అక్కడ బొత్స గెలుస్తారా అన్న చర్చ కూడా మొదలైంది. మరి దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్కారం సార్. నమస్కారం. మన వీక్షకులు కూడా నమస్కారం సార్. జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్సీ అభ్యర్థిగా బొత్స సత్యనారాయణ అయితే నిన్న ప్రకటించడం జరిగింది. రైట్, అప్పటి నుంచి కూడా ఆ పార్టీలో చాలా మంది కూడా చెవులు ఊరుకుంటున్న పరిస్థితి. ఎందుకంటే ఎప్పటి నుంచో వాళ్ళందరూ కూడా సీట్ కోసం వెయిట్ చేస్తుంటే అది అందరినీ కాదని చెప్పి మరి ఏ ఉద్దేశంతో బొత్స గారికి ఇచ్చారు అన్నది కూడా అర్థం అవ్వట్లేదు. సో ఈ నేపథ్యంలో మరి వాళ్ళెవరూ కూడా బొత్సకి సహకరించే అవకాశం లేదు అంటున్నారు. సో ఏం చెప్తారు సార్? అంటే వైసీపీ ఇప్పటికే ఓటమి పాలైంది, అసలు ఒక రకంగా చెప్పాలంటే బొత్స గెలవరు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి నిలబెట్టారు అంటున్నారు. ఓవరాల్గా మరి ఇక్కడ నాన్ లోకల్ ఇష్యూ కూడా వైసీపీలో తెర మీదకి వచ్చింది అంటున్నారు. మీరేం చెప్తారు? అవునమ్మా, ఇప్పుడు ఓటమి తర్వాత వైఎస్ఆర్సీపీ పరిస్థితి వేరు, ఓటమికి ముందు పరిస్థితి వేరు. అధికారంలో ఉన్నప్పుడు అవా బాగా నడిచింది. ఎప్పుడైతే ఓటమి అయిన తర్వాత చాలామంది మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి సూక్తి ముక్తావాళ్ళు చెప్తున్నారు. ఆయన చేసిన తప్పులు ఏంటి, విధాన నిర్ణయాలు ఎలా తప్పు జరిగినాయి, పరిపాలనలో తప్పులు ఎలా జరిగినాయి, అవినీతి ఎలా జరిగింది, తర్వాత దురుసుగా మాట్లాడి శాసనసభలో అసభ్య పదజాలంతో చేయటం వల్ల ఎట్లాంటి నష్టం జరిగింది, జగన్మోహన్ రెడ్డి గారు సొంత కుటుంబంలో ఉన్న మనస్పర్ధలు తగాదాల మూలాన ప్రజల్లో ఎలాంటి భావన ఏర్పడింది, తర్వాత ఆమె విజయమ్మ గారు అమెరికా నుంచి పంపిన ఒక వీడియో ఉంది కదా, ఈయనకి ఓటేయమని, షర్మిల్ గారికి ఓటేయమంది కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేయమని చెప్పలేదు. అలా ఇవన్నీ కూడా పార్టీ మీద ఎంత ప్రభావం చూపినాయి. వివేకానంద రెడ్డి గారి హత్య విషయంలో ఆ కుటుంబంలో జరిగిన యుద్ధం, వాటి మీద జరిగిన విమర్శలు, ఆరోపణలు, వాస్తవ పరిస్థితులు, ఇవన్నీ కూడా రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని జగన్మోహన్ రెడ్డి గారి పట్ల చాలా ఆయన ప్రతిష్టని పలసపరిచే విధంగా జరిగినాయి. అందువల్లనే ఇంత ఓటమి, ఘోర పరాజయం చూడాల్సి వచ్చిందని కూడా అందరూ కూడా బహిరంగంగా చెప్తానున్నారు. కాకపోతే కొంచెం సున్నితంగా చెప్పారు, కొందరు కటుగా కూడా చెప్పారు. చెప్పినప్పుడు ఆయన పట్టించుకునే దశలో ఆయన లేడు. ఇప్పుడు తాజాగా ఏంటంటే వైజాగ్లో మొన్న ఘోర ఓటమి పాలయ్యి చాలామంది ఎమ్మెల్యేలుగా కంటెస్ట్ చేసి నష్టపోయి ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు కనీసం ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి ఎక్కువ ఓట్లు ఉన్నాయి. 615 వరకు వైఎస్ఆర్సీపీ ఓట్లు ఉంటే 215, 220 వరకే వీళ్ళకున్నాయి. అంటే దీంట్లో ఓటర్స్ ఎవరంటే ఈవీఎంసీ, గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషను, తర్వాత నర్సీపట్నం లాంటి మున్సిపాలిటీలు, తర్వాత జెడ్పీటీసీ మెంబర్లు, ఎంపీటీసీ మెంబర్లు, వీళ్ళంతా ఓటర్స్. దాదాపు 850 దాకా ఓటర్స్ ఉంటారు. ఇప్పుడు ఈ ఎన్నికల్లో వాళ్ళు మాత్రమే ఓట్లు వేయాలి. ఇది వీళ్ళు ఏమనుకున్నారంటే, ఎవరైతే మొన్న ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థులు, మాలో ఎవరికన్నా ఇస్తే మేము కనీసం ఇక్కడ ఓడిపోయాము, ఇక్కడైతే గెలిచే అవకాశం ఉంది, మాకు ఇస్తే బాగుండేది అనే ఇది భావన ఆళ్ళల్లో ఉంది. ఇప్పుడు ఈయన ఏం చేశాడు, పక్క జిల్లా విజయనగరం నుంచి తీసుకొచ్చాడు బొత్స సత్యనారాయణ గారిని. బొత్స సత్యనారాయణ గారికి ఒక రకంగా ఈయన లేటెస్ట్ జనరేషన్ కాదు, ఆయన జనంలో కలిసి ఎక్కువ తిరగగలిగిన వ్యక్తి కూడా కాదు, పాత జనరేషను. ఇవాళ ఎవరు ఓన్ చేస్తారు, అందులో ఓడిపోయిన టైంలో కిందసారి అసెంబ్లీ నుంచి జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లోనే క్రాస్ ఓటింగ్ జరిగి కోలా గురుమూర్తి అనే లీడరు, ఆయన విశాఖపట్నం జిల్లా, ఆయన ఓడిపోయి ఉన్నాడు. నేను కిందసారి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన సీటు, ఆయన మాటను బట్టి నేను గెలవగలుగుతానని పోటీ చేస్తే అప్పుడు ఏమైంది, క్రాస్ ఓటింగ్ జరిగింది. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు తెలుగుదేశం అభ్యర్థికి ఓటేశారు.
వేస్తే కోలా గురుమూర్తి ఓడిపోయాడు. ఇప్పుడు నేను ఇక్కడ ఉండగా నాకు ఇచ్చుంటే మళ్ళీ నేను ఇక్కడ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచి మేము వెళ్ళేవాడిని కదా అనే భావన ఆయనలోనే ఉందని చెప్తున్నారు. కొంతమంది అంతరంగికులతో కూడా చెప్పాడని. ఇప్పుడు ఏంటంటే లోకల్ నాన్ లోకల్ ఒక ఫీలింగు. విశాఖపట్నం జిల్లాలో విజయనగరం నాయకులకి ఏం సంబంధం, అక్కడ వస్తాయి కదా స్థానిక సంస్థల ఎన్నికలు, అక్కడ ఇచ్చుకుంటే పోయేది కదా, ఇక్కడ మేము జిల్లాలో కష్ట నష్టాలు పడింది, మేము అనేక విధాలుగా నష్టపడ్డా ఉన్నాము, మాలో ఒకళ్ళకి ఇవ్వాలి, ఇస్తే బాగుండేది అనేది ఒక అంతర్గత చర్చ అయితే నడుస్తుంది. ఆయన మా జగన్మోహన్ రెడ్డి గారు ఏకపక్షంగా ప్రకటించేశాడు. ప్రకటించినప్పుడు మరి సహజంగా ఇక్కడ ఈ స్థానిక నాయకులు ఈ భావనలో ఉన్నప్పుడు వాళ్ళు ఓటర్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తారుగా. మనం ఒకసారి కనుక బొత్స ఇక్కడికి వచ్చాడంటే ఇక ఆయన స్థిరపడిపోతాడు. మొన్న కూడా వాళ్ళ మిస్సెస్కి విశాఖపట్నం పార్లమెంటు సీట్లు ఇచ్చారు, ఆమె గెలవలేకపోయింది. కాబట్టి ఇవన్నీ కూడా అంతర్గతంగా చర్చ అయితే జరుగుతుంది అంటున్నారు. ఒకవేళ కనుక జగన్మోహన్ రెడ్డి గారు కూడా నిజమే కదా, ఇక్కడ గురుమూర్తితో లేకపోతే ఎమ్మెల్యేగా ఓడిపోయిన అభ్యర్థులను పెడితే వాళ్ళకి బాగుంటుంది, విజయనగరంలో ఇంకొక అవకాశం ఆయనకి ఇవ్వచ్చు అనుకోని డ్రాప్ చేసినా చేయొచ్చు. ఎందుకు బొత్స సత్యనారాయణ గారు ఆ జిల్లాలో తిరుగులేని నాయకుడు, అయినా మొన్న వాళ్ళ కుటుంబంలో ముగ్గురు ఓడిపోయారు. ఇప్పుడు పరిస్థితి తిరగబడిపోయింది, ఇదివరకటి రోజులు కాదు. అసలు జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి అతి కష్టం మీద పులివెందుల్లో గెలిచాడు. రెండు మాటలు వినిపిస్తున్నాయి సార్. ఒకటి వచ్చేసి బొత్స కొంచెం సీనియర్ నాయకుడు, అలాగే ఆర్థికంగా బలంగా ఉన్న వ్యక్తి కాబట్టి డబ్బు బాగా పెట్టగలడు, పోనీ డబ్బుతోనైనా గెలవచ్చు అన్న ఒకటి. ఎందుకంటే ఇప్పుడు గెలుపుని ప్రెస్టేజ్ అంశంగా తీసుకున్నారు జగన్మోహన్ రెడ్డి. అంటే మొన్న అంత ఓటమి పాలైన తర్వాత ఇప్పుడు గెలవాలన్న కసి ఎవరికైనా ఉంటుంది. సో ఆ నేపథ్యంలో మరి బొత్సాని నిలబెట్టారు, ఎలాగైనా గెలవాలి అన్న ఉద్దేశంతో అని చెప్పి ఇక్కడ రెండు మాటలు అయితే వినిపిస్తూ ఉన్నాయి. లేదు అంటే ఎలాగూ గెలిచే అవకాశం లేదు, ఓడిపోతామన్న ఇదితోనే బొత్సాన్ని నిలబెట్టారు అంటున్నారు. ఇందులో మరి ఏది కరెక్ట్ అంటారు, ఏది మనం ఇప్పుడు రెండు కూడా ఆలోచిద్దామా. ఇప్పుడు బొత్స సత్యనారాయణ గారికి బాగా డబ్బు ఉన్నమాట వాస్తవం, ఆయన అయితే బాగా ఆర్గనైజ్ చేసుకుంటాడు, గెలుస్తాడని. కానీ విశాఖపట్నంలో లీడర్స్కి ఎట్లా ఉంటుంది, అంత డబ్బు ఉంటమే ఆయన పట్ల వ్యతిరేకత ఉంటుంది. ఇక ఆయన డబ్బు కుమ్మితే ఇక విశాఖపట్నంలో లీడర్ అనేవాడు వైఎస్ఆర్సీపీలో మిగలడు. విజయనగరం జిల్లాలో వాళ్ళకి ఏకఛత్రాధిపత్యం మొన్న 5 ఏళ్ళు ఎలా పరిపాలించినందుకు మరి మొన్న ఏమైనా సీట్లు గెలిపించగలిగాడా? ఆయన సొంతంగా కూడా గెలవలేకపోయాడు కదా. డబ్బు ఒకటే గెలిపించలేదనేది ఇప్పుడు తేలిపోయింది కదా. నిజంగా కనుక డబ్బే గెలిపించగలిగితే ఆయన గెలవాలి. మన ఆయన స్వయంగా పోటీ చేసినప్పుడు గెలవాలి కదా. సొంత నియోజకవర్గంలోనే చేశాడు, వాళ్ళ తమ్ముడు చేశాడు, తర్వాత ఆయన భార్య చేసింది. వీళ్ళందరూ కూడా ఓడిపోయారంటే డబ్బు కన్నా మించిన శక్తి ఏదో ఉందనేది అక్కడ అర్థమవుతుంది కదా. ఒకటి ఆ విధంగా చూస్తే అది పెద్దగా వర్కౌట్ అవ్వదు. రెండోది మీరేమన్నారు, అది ఎలాగైనా ఓడిపోతాడన్న ఉద్దేశంతో ఎలాగ ఓడిపోతాడని. ఇప్పుడు ఎలాగైనా ఓడిపోతాడనేది మనం ఇంతకు ముందు కూడా అనుకున్నాం. ఆయన ఈ తరం నాయకుడు కాదు. ఆయన డామినేటింగ్ పాలిటిక్స్ చేస్తాడు, ఎక్కువ మనీ పాలిటిక్స్, ఎక్కువ లిక్కర్ ఇదిగా ఆయనకి బెరాన్గా పేరు దాదాగా సారా పాటలు వాటిల్లో బాగా ఆరితేరిన వ్యక్తి. దాంతోనే ఆయన ఇంతకాలం రాజకీయం నడుపుతూ వచ్చాడు. ఇప్పుడు మారుతున్న రాజకీయాల్లో డబ్బు ఎంత, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి కన్నా మించిన దాన్ని కూడా ఆంధ్రప్రదేశ్లో ఎవరున్నారు? ఆయన కొన్ని వేల రూపాయలైనా ఓటుకి ఇవ్వగలడు. కానీ ఎందుకు ఆయన మొన్న ఎందుకు ఖర్చు పెట్టలేదు? ఈ పార్టీ మీద వ్యతిరేక పవనాలు వేస్తున్నాయి అనేది ఆయనకు లోన అంతర్గతంగా తెలుసు. 175కి 175 గెలుస్తామని పైకి చెబుతున్నా అసలు కడప జిల్లాలోనే ఆయనకి 1.5% ఓట్లు తక్కువ వచ్చినాయి తెలుగుదేశం కన్నా. రాయలసీమలో మొత్తం స్వీప్ చేస్తామనుకున్న మిగిలిన జిల్లాల్లో కూడా తెలుగుదేశం స్వీప్ చేసింది. కాబట్టి అంచనాలు లేకుండా ఆయన ఉంటాడని అయితే మనం అనుకోము. లేకపోతే డబ్బు తీయలేక కాదుగా, తీస్తే ఎంత తీసినా కూడా ఆయన పరిస్థితి మన అదే ఉండేది. డబ్బులు కాదు, వాళ్ళ కుటుంబం మీద, ఆయన వ్యక్తిగత పరిపాలన మీద, ఆయన విధానాల మీద, ఆయన అవినీతి మీద, ఆయన దాష్టికాల మీద, ప్రజలను వ్యతిరేకంగా ప్రజల మీద పోలీసు వ్యవస్థల్ని, ఇతర అధికార వ్యవస్థల్ని ఉపయోగించి దౌర్జన్యాలు చేయటం, ఇవన్నీ కూడా వ్యతిరేకతను పెంచినాయి. ఆ పెంచిన నేపథ్యంలో ఆయన సపోజ్ ఓటుకి 40,000 కూడా ఇవ్వగలిగిన ఆర్థిక పరిస్థితి ఆయనకు ఉండొచ్చు. కానీ ఇచ్చినా నీ గెలవాలని, డబ్బు పోద్ది, ఎట్లాగో ఓటమి తప్పదని ఆయన డేర్గా ఫేస్ చేశాడు. డబ్బులు ఇవ్వద్దు, ఏమివ్వద్దు, వేస్తే వేసారు లేకపోతే లేదని. దాంతో ఫలితం అదే వచ్చింది. కొన్నిసార్లు మనం డాక్టర్ దగ్గరికి పేషెంట్స్ని తీసుకెళ్తే చెప్తారు, మీరు ఎంత ఖర్చు పెట్టినా ఈ పేషెంట్ ట్రీట్మెంట్ ఇచ్చినా అంతే బతుకుతాడు, ఇవ్వకపోయినా అంతే బతుకుతాడు అంటారు చూసారా. మొన్న వైఎస్ఆర్సీపీ పరిస్థితి కూడా ఆంధ్రప్రదేశ్లో అదే పరిస్థితి. డబ్బు ఎంత ఖర్చు పెట్టినా పెద్ద ప్రయోజనం లేదు. మనం ఖర్చు పెట్టే ఉంటాడు కదా బొత్స సత్యనారాయణ గారు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కోసం పెట్టకపోతే ఇంకెవరి కోసం. కాబట్టి అది ఒక్కటే డబ్బుతో అవుతుందని అయితే మనం అనుకోవటానికి వీల్లేదు. స్థానికంగా ఒక మంచి అభిప్రాయం ఉండాలి ఓటర్స్కి ప్రభుత్వం మీద కానీ, పోటీ చేస్తున్న అభ్యర్థి మీద కానీ.
ఇప్పుడు పైకి ఆయన డబ్బు చూసి ఆహా ఓహో అనొచ్చు, కానీ స్థానిక నాయకులకి రేపు ఈయన వస్తే మనం ఆయన ముందే ఏం పనికి వస్తాము, కాబట్టి మనం ఇన్ని దూరంగా ఉంచిందే బెటర్ అనే ఫీలింగ్ కనుక వస్తే, మన అసెంబ్లీలో బలం ఉండి కూడా ఎమ్మెల్సీ ఎలక్షన్లో క్రాస్ ఓటింగ్ వలన ఒక సీట్ పోగొట్టుకున్నారు. మరి ముఖ్యమంత్రి గారి కనుసన్నల్లో జరిగిన ఓటింగ్, అది అసెంబ్లీ ప్రాంగణంలో జరిగిన ఓటింగ్, ఒక సీట్ పోయింది. ఇప్పుడు మన బుట్టలో ఉన్న చేప నీళ్ళలో పడిన తర్వాత మళ్ళీ పట్టుకోలేం కదా, అట్లా నష్టపడ్డారు. కాబట్టి కొంచెం జగన్మోహన్ రెడ్డి గారు కూడా స్థానికంగా ఉన్న వ్యతిరేకతను పరిగణలోకి తీసుకుని లాస్ట్ మినిట్లో మార్చినా పెద్ద మనం ఆశ్చర్యపోవాల్సిన విషయం అయితే లేదు.